ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్లో రప్పాడించే స్టార్ ప్లేయర్స్ వీళ్ళే. ఆల్రెడీ నేను పార్ట్ 1లో వెంకటేష్ అయ్యర్, పతిరానా, రసల్ గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశా. ఇంకా చాలామంది గురించి పార్ట్ 2 చూసే ముందు జర పార్ట్ 1 చూసి రండి. సో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే ప్లేయర్ నెంబర్ 1 క్యామరన్ గ్రీన్ అయితే అండ్ ఇంజూరీ కన్సర్న్ వల్ల ఆర్సీబీ నుంచి తొలగిపోయాడు. కానీ మనోడైతే పీక్స్లో ఫామ్లో ఉన్నాడు. టెస్ట్ మ్యాచ్ అయినా, ఓడిఐ అయినా, T20 అయినా అద్దరు కొడుతూ ర్యామ్ పాడిస్తున్నాడు. అలాంటి ప్లేయర్ని ఇప్పుడు ఎవరు వదులుకుంటారు చెప్పండి? ఆర్సీబీ కొనాలి అంటే వాళ్ళకు కొంచెం కష్టమే. ఎందుకంటే క్యామరన్ గ్రీన్ కోసం ఈజీగా 15 CR వరకు పలకచ్చు, 15 కోట్లు. కానీ 15 కోట్లు ఆర్సీబీ పెడుతుందా అంటే కష్టమే. ఎందుకంటే వాళ్ళ దగ్గరుందే 16 కోట్లు ఇప్పుడు. మరి అలాంటిది క్యామరన్ గ్రీన్ కోసం 15 కోట్లైనా, 14 కోట్లైనా, 10 కోట్లైనా పెట్టడం కష్టం. ఎందుకంటే ఒక్క ప్లేయర్తోనే మొత్తం ఆప్షన్ ముగిసిపోతుంది వాళ్ళకి. అందుకని క్యామరన్ గ్రీన్ ఎవరికి వెళ్తాడంటే నెంబర్ 1 కేకేఆర్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర 64 crores ఉన్నాయి. కానీ వాళ్ళకి కావాలో లేదో తెలియదు కదా. కానీ నెంబర్ 2 చెన్నై సూపర్ కింగ్స్ క్యామరన్ గ్రీన్ కోసం పోరాడే ఛాన్సెస్ ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ రసల్ కోసమా లేదా గ్రీన్ కోసమా పక్కాగా పోరాడతారు. మ్యాక్సిమం వీళ్ళైతే క్యామరన్ గ్రీన్ కోసం పోరాడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ రసల్ కోసం అయితే ఇంకా ఎక్కువగా ఉన్నాయి. నా గెస్ ప్రకారం క్యామరన్ గ్రీన్ అయితే కేకేఆర్కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి మామ. ఇంకా నెక్స్ట్ రవి బిష్ణోయ్ మన ఇండియన్ అండ్ అలాగే ఫాస్ట్ బౌలర్ కాదు, మిస్టరీ స్పిన్నర్ అని కూడా చెప్పొచ్చు. అద్భుతంగా బౌలింగ్ వేస్తాడు. ఇప్పుడు వరకు 11 కోట్లు. కానీ రవి బిష్ణోయ్ని మినీ ఆప్షన్లో 11 కోట్లు కొనాలంటే అది ఇంపాసిబుల్ టాస్క్, నో డౌట్. ఎందుకంటే ఇది మెగా ఆప్షన్ కాదు అండ్ అందరి దగ్గర అంత డబ్బులు కూడా లేవు, అన్ని కోట్లు లేవు. సో మినీ ఆప్షన్లో రవి బిష్ణోయ్ కోసం అయితే ఆర్సీబీ కూడా ట్రై చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ప్రెజెంట్ సుయాష్ శర్మ అండ్ బ్యాకప్గా ఇంకొక స్పిన్నర్ కోసం చూస్తున్నారంట. అప్పుడు రవి బిష్ణోయ్ ఇస్ ద పర్ఫెక్ట్ అని చాలామంది అనుకుంటున్నారు మేనేజ్మెంట్తో సహా. సో రవి బిష్ణోయ్ అయితే మ్యాక్సిమం ఆర్సీబీకే లేకపోతే చెన్నై సూపర్ కింగ్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మ్యాక్సిమం 2 to 3 crores కన్నా ఎక్కువగా వెళ్ళే ఛాన్సెస్ లేవు. ఇంకా నెక్స్ట్ జాక్ ఫ్రేజర్ మెగ్గర్క్. సో ఆస్ట్రేలియన్ సూపర్ స్టార్, యంగ్స్టర్, ప్రామిసింగ్ పర్ఫార్మర్. కానీ ఏం చేస్తాం, ఫామ్లో లేడు. అతనికి ప్రజెంట్ 9 crores వరకు పలుకుతుంది. కానీ ఈ 9 crores ఇప్పుడు ఇస్తారా అంటే అది చాలా పెద్ద టాస్క్, ఇంపాసిబుల్ అని చెప్తాను. సో జాక్ ఫ్రేజర్ మెగ్గర్క్ని అయితే వదిలేశారు. 9 CRకి పోడు. కానీ మేబీ 2 CR లోపు వేరే టీంకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అది కూడా చెన్నై సూపర్ కింగ్సే టార్గెట్ చేస్తారు. చెన్నై సూపర్ కింగ్స్ ఇలాంటి ఓపెనర్ కోసమే చూస్తున్నారు. ఆల్రెడీ రుతురాజ్ గైక్వాడ్ అండ్ ఆయుష్ మాత్రే ఉన్నారు. కానీ జాక్ ఫ్రేజర్ మెగ్గర్ కొంటే ఇంపార్టెంట్ మ్యాచెస్లో కానీ ఏదైనా కీలకమైన మ్యాచెస్లో కానీ బాగా షైన్ చేసి ఇతను కూడా సూపర్ స్టార్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే డేవాల్డ్ బ్రేవిస్, జాక్ ఫ్రేజర్ మెగ్గర్కు వీళ్ళని ఎంకరేజ్ చేస్తారనిపిస్తుంది చెన్నై సూపర్ కింగ్స్. ఇంకా నెక్స్ట్ లియామ్ లివింగ్స్టన్. ప్రజెంట్ తనకున్న బ్రాండ్ వాల్యూ 8.75 CR. ఆర్సీబీ వాళ్ళు వదిలేశారు. కానీ మంచి మాన్స్టర్ హిట్టరు అండ్ అలాగే బౌలింగ్ కూడా చేస్తాడు, స్పిన్. అంటే ఇతని వల్ల బ్యాటింగ్లో మిడిల్ ఆర్డర్ కలిసి వస్తుంది అండ్ బౌలింగ్ వేసినా కూడా అక్కడ కూడా కలిసి వస్తుంది. సో మ్యాక్సిమం ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంది లియామ్ లివింగ్స్టన్ అయితే మ్యాక్సిమం కేకేఆర్ వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారంట. కేకేఆర్ వాళ్ళు కూడా లియామ్ లివింగ్స్టన్ని ఎంకరేజ్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర చాలా అంటే చాలా కోట్లు ఉన్నాయి. కానీ లియామ్ లివింగ్స్టన్ ఒక హార్డ్ హిట్టర్ అండ్ రసల్ లేని ప్లేస్ని రీప్లేస్ చేయాలంటే అది లియామ్ లివింగ్స్టన్ వల్లే సాధ్యమవుతుంది. అందుకని కేకేఆర్ వాళ్ళు లివింగ్స్టన్ కోసం అయితే గట్టిగా ప్రయత్నాలు జరుగుతాయి పక్కాగా. నెక్స్ట్ అయితే ఆకాశ్దీప్. ప్రజెంట్ అయితే 8 crores పెట్టి తీసుకున్నారు. కానీ ఆకాశ్దీప్ని ప్రజెంట్ 1 CR అండ్ 2 CR లోపే వేరే ఏదో ఒక టీం తీసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇందులో ఆర్సీబీ కూడా బిడ్డింగ్ చేసే ఛాన్స్ ఉంది. ఆకాశ్దీప్ మంచి ఫామ్లో ఉన్నాడు అండ్ ఆకాశ్దీప్ కోసం ప్రయత్నిస్తున్న టీమ్స్ అయితే రాజస్థాన్ రాయల్స్ అండ్ అలాగే లక్నో సూపర్ జైంట్స్ అండ్ అలాగే ఆర్సీబీ. సో మ్యాక్సిమం ఆర్సీబీకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ డేవిడ్ మిల్లర్ని వదిలేయడం కొంచెం షాకింగ్ ఫ్యాక్టరీ. కానీ అతని పర్ఫార్మెన్స్ చాలా దారుణంగా ఉంది. ప్రజెంట్ అయితే 7,50,00,000 పెట్టి తీసుకున్నారు. కానీ అంత అయితే అస్సలు పలకదు. కానీ డేవిడ్ మిల్లర్ కోసం సిఎస్కే వాళ్ళు కూడా ట్రై చేస్తారు. ఎందుకంటే అతన్ని గనక ఎవరు కొనకపోతే తక్కువకు తీసుకునే ఛాన్సెస్ ఈ సిఎస్కే వాళ్ళు చాలా బాగా చేస్తారు. సో సిఎస్కే కన్నా వెళ్ళొచ్చు, లేదంటే కేకేఆర్కి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే రసల్ ప్లేస్ని రీప్లేస్ చేయడానికి 2 ఓవర్సీస్ ప్లేయర్స్ని తీసుకునే ప్లాన్లో ఉన్నారంట. ఒకటి లియామ్ లివింగ్స్టన్ అండ్ అలాగే రెండవది మన డేవిడ్ మిల్లర్. సో ఎటు వెళ్తాడో చూద్దాం. ఇంకా ఆండ్రూ నోకియా 6.50 CR. ఇతనైతే చాలా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యాడు ఐపీఎల్ 2025లో. కానీ ఈసారి మాత్రం పిక్స్లో బౌలింగ్ ఫామ్లోకి వస్తాడు. కానీ ఆండ్రూ నోకియా కోసం ఎస్ఆర్హెచ్ వాళ్ళు తెగ ట్రై చేస్తున్నారు. మ్యాక్సిమం ఆండ్రూ నోకియా ఎస్ఆర్హెచ్కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్
డెవిన్ కాన్వే అండ్ రచిన్ రవీంద్ర అండ్ డెవిన్ కాన్వేని అయితే సిఎస్కే వాళ్ళు వదిలేశారు. ఎందుకంటే వీళ్ళ పర్ఫార్మెన్స్లు చాలా దారుణంగా ఉన్నాయి. కానీ రచిన్ రవీంద్ర కోసం, డెవిన్ కాన్వే కోసం ఒక టీం ఎదురు చూస్తుంది. ఒకటి కాదు, రెండు. ఒకటి కేకేఆర్. ఇంకా నెక్స్ట్ అయితే ఎల్ఎస్జీ వాళ్ళకి అసలు ఛాన్స్ లేదు. ఆల్రెడీ ఓవర్సీస్ ప్లేయర్స్ ఎక్కువైపోయారు. ఇంకా నెక్స్ట్ కేకేఆర్ వాళ్ళైతే ఒక మంచి ఓపెనర్ కోసం చూస్తున్నారు. ఆల్రెడీ గుర్బాజ్ను వదిలేసుకున్నారు. ఇంకా అజింక్య రహానే ఓపెనర్గా వచ్చినా వాళ్ళకి మాత్రం డెవిన్ కాన్వేని తీసుకునే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అంటే కేకేఆర్ వాళ్ళు డెవిన్ కాన్వే కోసం అంటే రచిన్ రవీంద్ర కోసం వేరే టీమ్స్ ఇంకా చాలా ట్రై చేస్తున్నాయి. ఇది ఓవరాల్గా రిమైనింగ్ ప్లేయర్స్ అందరినీ వేరే టీమ్స్ టార్గెట్ చేస్తున్నాయంటే గట్టిగా.